హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. హ్యాపీ వినాయక చవితి అండి అందరికీ. ఇప్పుడైతే పూజ అంతా రెడీ చేసేసుకున్నానండి. ఇప్పుడైతే పూజ స్టార్ట్ చేసేస్తున్నాం. పదండి. ఇదిగోండి, వినాయకుడి కోసం కోవా లడ్డు రెడీ చేస్తాము. అది నిన్న రెడీ చేసింది అనమాట. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतननाय धीमहि गणेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतननाय धीमहि गणेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि। जय बोलो गणेश महाराज की जय। जय बोलो गणेश महाराज की जय। महानैवेद्य समर्पयामि। सुवर्ण मंत्रपुष्पं समर्पयामि। नैवेद्यम అయిన తర్వాత మా పూజ అది పూర్తయిందండి. ఇప్పుడే హారతి ఇచ్చాను. ఇంకా సాష్టాంగ దండం అది పెట్టుకొని అందరం చక్కగా ప్రసాదాన్ని అయితే స్వీకరిస్తాము. మీరు ఎలా చేసుకున్నారు పూజ అన్నది తప్పకుండా కమెంట్ చేసేయండి. అందరికీ మరోసారి వినాయక చవితి శుభాకాంక్షలు. అక్షింతలు వేసుకోవడం అయితే మాత్రం మర్చిపోకండి. అందరూ అక్షింతలు అయితే వేసుకోవాలి. మనకి ఒక ఆచారం అయితే ఉంది కదా, చక్కగా వినాయకుడు పూజ చేసుకొని అక్షింతలు వేసుకుంటే నీలాపి నిందలు రావని చెప్పేసి. కాబట్టి అందరూ తప్పకుండా అక్షింతలు అయితే వేసుకోండి. చేసుకుని వాళ్ళు ఎవరైనా చేసిన పూజ చేస్తారు కదండి వినాయక చవితి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్షింతలు తీసుకొని మరి వేసుకోవచ్చు. తప్పకుండా వేసుకోండి. సరేనా ఫ్రెండ్స్, మీరు కూడా చక్కగా పూజ చేసుకున్నారు మనస్ఫూర్తిగా అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీరు చేసుకున్నారా లేదా అన్నది కామెంట్ చేయండి అందరూ కూడాని. మా ప్రసాదాలు అయితే చాలా చాలా బాగా నచ్చినాయండి. మాకైతే సూపర్గా ఉన్నాయి. మోదకాలు అవి కూడా చాలా బాగున్నాయి.